ఎంకిపెల్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంగా రిమాండ్లో ఉన్న ఖైదీలు పరారీ కావడంతో ఏకంగా జైలునే మూసివేసిన ఉదంతమిది. అలా మూతపడిన సబ్ జైలు ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 25 ఏళ్లు గడిచినా తెరవలేదు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు సబ్ జైలు దీనగాథ ఇది. 2000 సంవత్సరంలో జరిగిన ఈ ఘటన పూర్వాపరాలను ఒకసారి పరిశీలిద్దాం. కపిలేశ్వరపురం మండలం అచ్యుతాపురంలోని ఒక రైసు మిల్లుకు చెందిన బియ్యం లోడు లారీని గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన షేక్ నాగూర్ వలీ అతని సోదరుడు హుస్సేన్లు దొంగలించుకుపోయారు. అప్పటికే పలు హత్యలు, పెద్ద పెద్ద నేరాల్లో నిందితులుగా ఉన్న వారిని పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేసి ఆలుమూరు సబ్ జైలుకు తీసుకొచ్చారు. అలాగే మండపేటకు చెందిన సైకిల్ దొంగ దొడ్డి రాంబాబు, మండపేట మండలం ద్వారపూడి పెట్రోల్ బంకులో 2000 దొంగతనం చేస్తూ పట్టుపడ్డ రాయుడు, దుర్గారావు కూడా ఇదే సబ్ జైల్లో ఉన్నారు. మొత్తం ఈ జైలులో 7 సెల్స్ ఉండగా 2-5 నెంబర్లు సెల్లలో ఈ నలుగురిని ఉంచారు. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న అన్నదమ్ములకు వేర్వేరు గదులనే కేటాయించారు. ఇంత పెద్ద నేరస్తులు జైలులో ఉన్నప్పుడు డ్యూటీలో ఉన్న పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాల్సింది పోయి నిర్లక్ష్యం వహించారు. పగటిపూట వీరికి బయట పనులు చెప్పడంతో పథకం ప్రకారం రంపపు బ్లేడ్లు తెచ్చుకున్న వీరు తమ ప్లాన్ అమలు చేశారు. 2000 సంవత్సరం మే 29వ తేదీన అర్ధరాత్రి పోలీసులు నిద్రిస్తున్న సమయంలో అప్పటికే కట్ చేసిన ఊచలను లాగి బయటపడిన ఆ నలుగురు పరారయ్యారు. ఖైదీలు పరారైన సమాచారం తెలుసుకున్న వెంటనే అప్పట తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఏబి వెంకటేశ్వరరావు డ్యూటీలో ఉన్న 3 కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. అలాగే జైలు సూపరింటెండెంట్ అహ్మదాతో పాటు హెడ్ వార్డిన్, 3 వార్డిన్లు కూడా సస్పెండ్ చేశారు. ఆ సబ్ జైల్లో ఉన్న మిగిలిన ఖైదీలను రామచంద్రపురం సబ్ జైలుకు తరలించారు. నెల రోజుల్లో ఈ సబ్ జైలుకు మరమ్మతులు చేసి మళ్లీ తెరుస్తామని అప్పట జైలు శాఖ డీఐజీ ప్రకటించారు. ఆ నలుగురు దొంగలు పట్టుబడటంతో పోలీసులపై ఉన్న సస్పెన్షన్ను తొలగించారు. కానీ ఈ సబ్ జైలును మాత్రం పట్టించుకోలేదు. సబ్ జైలు లేకపోవడంతో స్థానిక పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. ఆలమూరు కోర్టు పరిధిలో ఉన్న ఆలమూరు, మండపేట టౌన్, రూరల్, అంగర్ పోలీస్ స్టేషన్ల కేసులకు సంబంధించిన నిందితులను జైలుకు తరలించేందుకు అవస్థలు పడుతున్నారు. రామచంద్రపురం లేదా రాజమహేంద్రవరం సెంటర్ జైలుకు గాను ముద్దాయిలను తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. వారిని వాయిదాలకు తీసుకెళ్లటం పోలీసులకు తలకు మించిన భారంగా మారుతుంది. పూర్తిగా శిథిలావస్థకు చేరిన ఈ సబ్ జైలు భవనాలను తొలగించాలని, కొత్త భవనాలను నిర్మించాలని, సబ్ జైలు పునః ప్రారంభించాలని పలువురు కోరుతున్నారు.